మా కుకింగ్ బ్లాగ్స్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే నేను చేసే కుకింగ్ మన రెండు రాష్ట్రాల్లో వ్యాపించింది. కరోనా వైరస్ కంటే వేగంగా సో అందుకే దండం పెడతానే ఉన్న వీడియోలన్నీ డిలీట్ అన్ని గెలుపుకుంటుండు. అదొకటి మా వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్ ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసి చేయబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను మొన్న రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, ఆంటీ నా కోసము ప్లస్ మా ఇంటికి కూడా ఈ ఎండు చేపలని కవర్లో కట్టి ప్యాకింగ్ చేసి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళని చెప్పింది. అందులో కొన్ని ఇప్పుడు మేము వండబోతున్నాము. ఆంటీ అంటే ఎవరు? ఆంటీ అంటే రాజు వాళ్ళ అమ్మ. అమ్మ నేను ఆంటీ అంట. అయ్యా సిస్టర్ అని పిలవాలి. సిస్టర్ అంట. ఏ ఆంటీ అని పిలుస్తారు. నా పరిస్థితి ఎలా ఉందంటే పెళ్ళయి సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉంది. బోర్డ్స్ బొమ్మ చెప్పు నువ్వు వెళ్ళాడు ఏమని బొమ్మ పడిందని. నువ్వు ఆడుకోవడానికి వచ్చావా? నేను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా. నేను ఇది చూసి చాక్లెట్ అన్న తెచ్చావేమో తినేద్దాం అనుకున్నా. అగరబత్తులు చాక్లెట్ ఇస్తలే నీకోసం కానీ. సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంది అని అంటే ముందుగా అందరికీ హాయ్, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎస్ ఈరోజు కిచెన్లో ఉన్నాం ఎందుకంటే చాలామంది మా కుకింగ్ బ్లాగ్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే నేను చేసే కుకింగ్ మన రెండు రాష్ట్రాల్లో వ్యాపించింది. కరోనా వైరస్ కంటే వేగంగా సో అందుకే దండం పెడతానే ఇగో ఇలా మాట్లాడతానంటే ఈ వీడియోలోకి రాను. ఓకే నీ వంటలో 2 రాష్ట్రాల వరకు వ్యాపించినాయి అంటే నాకు భయం అవుతుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరగవు, నేను ఎక్కువ తిరుగుతాను బయట. ఇంకా పొగుడుతారు నా వంటల గురించి, ఆశ బాగా చేస్తుందని చెప్పేసి. సో ఓకే నార్మల్గా మాట్లాడతా. సో ఈ రోజు మన వీడియో ఏంది అని అంటే ఉన్న వీడియోలన్నీ డిలీట్ అన్ని గెలుపుకుంటుండు. అదొకటి మా వీడియో ఏంది అంటే ఫ్రెండ్స్ ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసి చేయబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే ఈరోజు మా వీడియో. ఎస్ అది జబర్దస్త్ నొకరాజ్ ఆఫీషియల్ ఛానల్. చెప్పు. సో ఈరోజు వీడియో ఏంటంటే అగో వచ్చి చేపల వాసన ఇంటిలా చేపల వాసన రాసాయిగ నీ మూతిలా ఏ బొందల పట్టినవు నీ బొత్తల నెట్టినవు ఏ బొందల పట్టినవు ఏ బొందల పెరిగినవు అవ్వతోడు డంకడకరడం. సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎండు చేప వంగపండు తమపండు కర్రీ చేయబోతున్నాము. దానికంటే ముందు ఈ ఎండు చేపలు ఎక్కడివి అని మీకు డౌట్ వచ్చింది కదా. అవును, నేను మొన్న రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, ఆంటీ నా కోసము ప్లస్ మా ఇంటికి కూడా ఈ ఎండు చేపలని కవర్లో కట్టి ప్యాకింగ్ చేసి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళని చెప్పింది. అందులో కొన్ని ఇప్పుడు మేము వండబోతున్నాము. ఇవన్నీ అవే, ఇంకా వేస్తా అని చెప్పింది. ఆంటీ అంటే ఎవరు? ఆంటీ అంటే రాజు వాళ్ళ అమ్మ. అమ్మ నేను ఆంటీ అంట. అయ్యా అవును ఆంటీ చేసావు అప్పుడే నువ్వు. సరే అక్క సిస్టర్ అని పిలవాలి. సిస్టర్ అంట. ఏ ఆంటీ అని పిలుస్తారు ఇంగ్లీష్. నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిలువు. సో వీఆర్ ఇన్ 2025 కాబట్టి పాష్ గా. సో ఇవి పండుగప్ప అంటే పండుగప్ప కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏంటంటే మా కోసం తెచ్చినట్టుంది మా అమ్మ. అప్పుడెప్పుడు ఆసియా ఇంటికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి ఆసియాకి ఇచ్చిందంట. అయితే మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. మా నాన్నకి ఎండు చేప అంటే ఇష్టము, నాకు కూడా ఇష్టం, అందుకని చెప్పి ఆంటీ తీసుకెళ్ళని చెప్పింది. అయితే బేసిక్గా తీసుకెళ్ళు అని అన్నాను. బట్ నాకు అంతలోపే క్రేవింగ్స్ వస్తున్నాయి, నాకు ఇష్టం కాబట్టి ఎండు చేప అంటే. అందుకనే మేము వంకాయ టమాటా వంకాయ ఎండు చేప వంగపండు టమాటా పండు అలాగే గుడ్లు కూడా వేయబోతున్నాను.
గుడ్ల బాయిల్ చేయాలి. బాయిల్ చేసి సో బాయిల్ చేసి సో వంకాయ ఎండు చేప కర్రీ అయితే చేయబోతున్నాము. గుడ్డు కూడా ఓకే, గుడ్డు కూడా. గెస్. సో గుడ్డు కొంచెం నాకు రాదు, బట్ బాయిల్ చేసి కర్రీ అయినప్పుడు అందులో వేయడమే. అవునా? సో ఇది ఈ విశ్వ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడబోండి మీరే. నా పరిస్థితి ఎలా ఉందంటే పెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఐ థింక్ నాకు తెలిసి ఈ ప్రపంచం మొత్తంలో ఇంట్లో పిల్లలు వండుతున్నా సరే బయట హోటల్స్ రెస్టారెంట్స్ ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? అగో పచ్చి చేపల. సరే సరే, రేపు పెళ్ళైనాక నీకా సారీ నీకు పెళ్ళైనాక ఇప్పుడు హోటల్ అని తినాలి, ఓకేనా? నువ్వేం తయారు చేస్తున్నావు? అల్లం పేస్ట్కి అల్లం మొలుస్తున్నా. సరే, చెక్కు తీసుకోవాలి, ఇట్లా చెక్కు. పేరుకి వంటగదిలో వస్తుంది. వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఆంటీ పంపించిన చేపలు వండుతున్నాను ఫ్రెండ్స్ అని వస్తుంది. టమాటాలు కట్ చేసింది నేనే, గుడ్లు ఉడకబెట్టింది నేనే, పొట్టి తీయబోయేది నేనే, ఈ కోసి ఇక్కడ టమాటా ఈ ఉల్లిపాయలు అది కోసుకుంటుంది. ఇప్పుడు వంకాయలు కొయ్యబోయేది నేనే, ఈ చేపలు ఫ్రై చేసింది నేనే, పులుసు తర్వాత దాంట్లో కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి, ఇవన్నీ చేసేది నేనే. కానీ వండేది మాత్రం అదే, వంట వండేది మాత్రం అదే. ఆంటీ పంపింది ఫ్రెండ్స్. దాని మొఖం చూడండి ఎలా అయిపోయింది. అదేలే, మొత్తం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు చాకి ఫస్ట్. సరే సరే, చెయ్యి చెయ్యి. చాకి కావాలని కర్రీని ఏదో ఒకటి ఫెయిల్ చేస్తా, నీ మీద బ్లేమ్ వేస్తావు. నేను మొత్తం నువ్వు చేస్తున్నావా? అవి నలుగుతాయే, తొందరగా క్రష్ అవ్వు. మిక్సీ కనిపెట్టింది అందుకు క్రష్ అవ్వడానికి. అబ్బా నువ్వు టూ మచ్ టార్చర్ ఉన్నావు. నాకు ఏమన్నా 3-4 సంవత్సరాలు ఫారెన్లో షూటింగ్ వస్తే బాగుంది. ఎందుకు ఏమలే కాదు, ఇంట్లో ధనియాలు లవంగాలు జీలకర్ర వేసి మిక్సీ పడదామా? ఏదో నువ్వు ఎట్లా ఉండాలి, మసాలా వేద్దాము, ఏమంటావు? ఏదో స్మెల్ రాకుండా. చిన్నప్పుడు టమాటాలు కోసేటప్పుడు ఏం గుర్తు? లాస్ట్లో టమాటా తినద్దు, కిడ్నీలో రాళ్ళు వస్తాయంట. నువ్వు ఎప్పుడైనా తిన్నావు ఇలాగా? తిన్నా నేను కూడా. అట్లా టమాటాలు తినొద్దంట, కిడ్నీలో రాళ్ళు వస్తాయంట. మరి వీటి పరిస్థితి ఏంటి? ఆసియానే కర్రీ వండుతుంది ఫ్రెండ్స్. జస్ట్ నేను మిక్సీ పడుతున్నాను అంతే, కానీ కర్రీ వండేది మాత్రం ఆసియాని. సరేలే, నువ్వే చేస్తా. లేదు కర్రీ 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 వండేది ఆసియానే, బట్ మిక్సీ పట్టే పని మాత్రం నేను చేస్తాను. సరేలే, కర్రీ వండేది ఆసియానే, బట్ మిగతా పనులన్నీ నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా, నువ్వే అన్ని చేస్తున్నావు. కర్రీ వండేది నువ్వే, కాకపోతే గుడ్లు నేను ఉడకబెడతాను. కర్రీ వండేది నువ్వే, కాకపోతే నేను ఫ్రై చేస్తాను. సరే చెయ్యి చెయ్యి, నేను కోస్తా. బాగు వంకాయ పొడుగ్గానా? పొడిగే. నీకు సరిపోద్దులా? ఓ ఇంక అందులో 2 వస్తుంది ఫ్రెండ్స్. అన్నీ చేసేది రాజే, కర్రీ ఉండేది నేనే కదా. నీ డైలాగ్ నీకే కొడుతున్నా. అట్లా వంకాయలు కోసి అట్లా వాటర్లో వేసినాం అనుకో నల్లబడతాయి, అందుకని ఇలా సాల్ట్ వేసుకోవాలి, ఓకేనా? ఈ ల్యాబు ఇట్లా సాల్ట్ వాటర్లో వేస్తే నల్లబడవు వంకాయలు. రాజు ఒక 2టికి కాడలతో కట్ చేయవా, బాగుంటుంది. నువ్వు అట్లా కట్ చేస్తే ఇక్కడ నల్లబడుతుంది. లేట్గా అంత స్లో చేయకు, ఫాస్ట్గా చేయు. చేసే పని బేసిక్గా మగాళ్ళు అనుభవించి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఏం చేయరు, చేసేవన్నీ మగవాళ్ళే చేస్తూ ఉంటారు. ఆ చేసే కూడా ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఆ మాటలు, ఆ పెత్తనాలు. బాగా చెప్తున్నావు, పనికొస్తావు ఫ్యూచర్లో. ఒక్కసారి ఇట్రా అని నువ్వే చెప్తున్నావు కదా. సిమ్లో పెడితే గుడ్లు ఎప్పుడు ఉడకాలి చూడండి. సిమ్లో పెట్టిండు, ఎప్పుడు ఉడకాలి గుడ్లు, మళ్ళీ 5 పెట్టిండు. నేర్చుకో, నేను లేకపోతే నువ్వు ఏం చేయలేవు, ఓకేనా? నీతోనే ఏం చేయలేదు. నా తన్మయి ఎవరు శాంతి స్వరూపు, హరిత, లేడీ గెటప్, హరికృష్ణ అన్న, వినోద్ అన్న, వీళ్ళందరూ రాజు ఫ్రెండ్స్. ఎప్పుడు వీళ్ళతోనే టచ్లో ఉంటాడు. నేను కూడా లేడీ గెటప్. కానీ రాజులో ఒక విషయం నచ్చుతుంది నాకు. ఏంటిది? నువ్వు సెలబ్రిటీ కదా,
నువ్వు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో ఈక్వల్గా కలిసిపోయి ఉంటావు, కలిసిమెలిసి ఉంటావు. అది ఇష్టం నాకు. చూసుకో పురుగులు ఉంటాయి దేంట్లో, వంకాయలో. పురుగులు వంకాయలే లేవు, బయట ఉంది. నువ్వే పెద్ద పిచ్చి పురుగు నన్ను అంటావా? ఇంకా ఇట్లా ఫ్రై అయినాక ఇట్లా మెల్లగా తీసేసుకుందాం. ఇట్లా ఫ్రై అయినాక ఇట్లా వస్తాయి. వీటిని సైడ్కి మెల్లిగా పెట్టేసుకొని కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వీటిని టేస్ట్ చేయొచ్చు. అందులో ఉప్పు ఉంటుందా రాజు? కాలొద్ది, మెల్ల ఊదుకో. అట్లు మీరు ఉప్పు ఉందా అందులో? ఉప్పు చెప్పేనా? ఓకే. సో ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్, ఓకేనా? ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇదే ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకున్నా. కలర్ చూసి భయపడకండి ఫ్రెండ్స్, అది చేప ముక్కల్ని పీల్చుకున్న ఆయిల్ అది. నేను ఎక్స్పర్ట్ అవుతున్నా కుకింగ్లో రోజు. బాగుంది. ఉప్పు అమ్మో, ఉప్పు చేప ఇది. బాగుంది ముక్క అయితే, ఉప్పుగా. ఇందులో ఉప్పు వేసినాం అనుకో మళ్ళీ ఫెయిల్ అవుద్ది. కాలుతుంది, చూసుకో. నాకు ఇప్పుడు కాలదు, నాకు కోడిగుడ్డు పొట్టు తీస్తే కాలదు. ఎప్పుడు కాలుస్తుంది? ఇంత అయిన తర్వాత కూర సరిగ్గా లేదనుకో అప్పుడు కాలుతుంది. దేని మీద కాలుతుంది? అంతరెచ్చిపోతాను. నా మీద కాలుతుంది, ఇండైరెక్ట్గా చెప్తున్నావు, నాకు అర్థమైంది. కానీ సరే, మంచిగోలు. ఎందుకు పడతా? ఇక్కడ పెట్టు, నేను ఒక దాంట్లో వేస్తా. ఇదేంటిది? సరిగ్గది మాటలు చెప్పంటే మస్తు అంటావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాయి చూడు రాజు, ఇంత వేస్తున్నా. సో గుడ్లు పొట్టు కూడా తీసాను. కాదు, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వస్తుంది. ఏమన్నా? ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది ఎవరికి? ఎవరికి? నేను చెప్తా ఎవరికని. నేను చెప్తా తేడా వచ్చేస్తుంది. ఒక్కసారి నేను చెప్తా. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది దేవుడికి. నేను చెప్తా. గుడ్లు ఉడకబెట్టింది ఎందుకు అనుకున్నావు? ఇందుకే. గుడ్డు తింటావా? తిను. కూరలు వేసిన తర్వాత తిను. నేను తిందాం అనుకున్నా. నేను నీకు హాఫ్ ఇచ్చి నేను హాఫ్ తినేదాన్ని, నువ్వు లటక్కన నోట్లో పెట్టేసుకున్నావు. నువ్వు నేను హాఫ్ ఇద్దాం, నా జీవితమే ఇచ్చాను, ఇంకా హాఫ్ ఏమి ఇస్తాను నీకు? ఈ మాటలు, ఈ డైలాగులు వేసే పడేస్తాడు. ఈ డైలాగులు వేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మసాలా. నువ్వు వండు, నేను వస్తా. 2 minutes రెస్ట్ తీసుకుంటా. వెళ్తున్నా. ఇప్పుడు కర్రీ బాగా వస్తుంది. ఇది మసాలా కూడా యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, గరం మసాలా. సో ఇట్లా మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న, కొంచెం మగ్గింది. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం.
లైట్గా సాల్ట్ వేస్తా, ఎందుకంటే వంకాయ ముక్క నల్లబడొద్దని. ఓకే, ముక్కలలో ఇది ఉప్పు ఉంది కానీ వీటికి కూడా పట్టాలి కదా, అందుకని చెప్పి కొంచెం వేస్తా. తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మగ్గుతున్నప్పుడే టమాటాలు కూడా వేసేసుకుందాం, రెండు ఒకేసారి మగ్గుతాయి. ఇట్లా కట్ చేసి టమాటాలు నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్, రాజు కట్ చేసిండు, అందుకే అట్లున్నాయి అవి. సో కాసేపు దీన్ని మంచిగా మగ్గనిద్దాము, ఇట్లా వదిలేద్దాం దాన్ని కాసేపు, దాని పని అది చూసుకుంటుంది. మంచిగా ఉడికినాయి. కారం యాడ్ చేద్దాం. ఈ కారము కలర్ ఎక్కువ కనిపిస్తే కానీ కారం ఎక్కువ లేదు. రాజు ఏమన్నాడు, అన్నీ నేనే చేస్తున్నా అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తుండు, మంచిగా కట్ చేసిండు, పెట్టిండు, అదేంటి ఎగ్స్ పొట్టొల్చిండు, పోయిండు. ఇప్పుడు ఏం చేస్తుండో చూపిస్తా. ఇప్పుడు కర్రీ ఉండేది నేను, ఇది కట్ చేసేస్తే అయిపోయానా. కర్రీ ఎవరు వండుతారు ఇక్కడ, నేను దాన్ని చూపిస్తా. ఏంటి కర్రీ నువ్వు వండుతున్నావా? హలో, ఓవర్ యాక్షన్ చేయకు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఉడికిపోయింది. కారం, హలో హలో, కారం మంచిగా పట్టింది. నాకు కాదు, ముక్కలకి. పులుసు కాదు, ఫ్రై. పులుసు ఉండరు. నువ్వు రెస్టారెంట్లో తినలేదా మనం వెళ్ళినప్పుడు? అట్లా తెలుస్తాడేంది. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. వీటిని ఇట్లా అరేంజ్ చేసేస్తా. ఏం ఎక్స్ప్రెషన్ చూడు, తిన్నాక నువ్వు షాక్ అవుతావు. నువ్వేం కంగారు పడుకో, నేను వండుతా చూడు. నువ్వు జస్ట్ అంతే, సీ ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. నిన్నే కాదు, ఏంటిది అది ఉడికేది? లైట్గా వేస్తా వాటర్, ఎక్కువ నేను. నువ్వు మొన్న తిన్నావా అక్కడ? అది ఇంత పెద్ద చాపే, అది ఉప్పే ఉంది. ఇది సీడ్స్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఇది రాజు డైట్ చేస్తుండు దానికన్నమాట. ఇది మీకు ప్రాసెస్ చూపించాలి, ఆల్రెడీ వేసేస్తా. ఇది అయిపోయిందా? సో ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం. ముందుగా ఎగ్,
రాజుకి ఇట్లా పులుసు పులుసు ఉంటాయి ఇష్టం ఫ్రెండ్స్, అందుకే ఇట్లా వచ్చింది. నేను ఒకటి అనుకున్నా, రాజు ఇంకోటి అయింది. కానీ కర్రీ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. బాగుంది, కానీ ఉప్పు వేసుకోవచ్చు ఇంకా. ఆగి ఎందుకు వెళ్ళేది ఉప్పు చెప్తా. ముక్కకు ఉంది ఉప్పు, అందుకే వేయలేదు. ముక్కకి వేసామనుకో ఆ ముక్క ఉప్పు ఈ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. కానీ నేనైతే నెక్స్ట్ టైం వాటర్ లేకుండా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వంకాయ ఎండు చేప కర్రీ చేసినాము, గుడ్లు కూడా వేసి చేసినాము ఆంటీ పంపించిన చేపలతోని. సో ఇది మా వీడియో. మీకు ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్డు.